హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పుంటి కూర శనగపప్పు కర్రీ, గోంగూర అని కూడా అంటారు. తెలంగాణలో అయితే పుంటి కూరనే అంటారు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. ఇది అన్నంలో వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. ఫ్రెష్గా తెచ్చుకున్న పుంటి కూరను కాడలతో సహా ఇలా తెంపుకోవాలి. కాడలు ఆకులు రెండు ఉండేటట్టుగా తెంపుకోవాలి. అలా కాడలు వేసుకుంటే ఎక్కువ పుల్లగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కడుక్కొని ఒక 2-3 టైమ్స్ కడుక్కొని జల్లీలో వేసుకోవాలి, వాటర్ అంతా పోయే వరకు. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని పుంటి కూరని ఉడకబెట్టుకోవాలి మంచిగా. బగోన్లో వేసి ఉడకబెట్టుకోవాలి పుంటి కూరని. పుంటి కూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఇది తీసి ఒక గిన్నెలో చల్లార్చుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది పుంటి కూర, ఎక్కువ టైం పట్టదు. నార్మల్గా అయితే అందులోనే వేసి ఉడకబెట్టుకొని వండుకోవచ్చు. నేనైతే ఇట్లా కాడలు ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసుకుంటాను. ఇప్పుడు అందుకుగాను ఒక కర్రీకి బొగన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడే గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా శనగపప్పు ముందే నానబెట్టుకుంటే కర్రీలో తొందరగా ఉడికిపోతుంది, కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి శనగపప్పుని. శనగపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగినాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న పుంటి కూర కూడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా వేసి కర్రీని ఉడకబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, తొక్కులా ఉంటుంది, తింటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. గోంగూర అయితే మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. పుల్లగా ఉంటుంది కదా, ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు తగ్గించి వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉడకబెట్టుకొని కర్రీ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.